నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుల్లో ఒకరు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి దగ్గరి వ్యక్తుల్లో ఒకరు. కృష్ణా జిల్లాలో కీలకమైన నేత, కృష్ణా జిల్లాకు సంబంధించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత. అటువంటి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ వస్తుందా లేదా అంటే వస్తుంది అని ఆయన పార్టీకి సంబంధించిన, ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించి గడిచిన ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన వసంత కృష్ణప్రసాద్కు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు లాంటి వార్తల తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బిలో భాగంగా అక్కడ బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఇక లాంఛనం. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ టికెట్ హామీ లేకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ఎవరూ భావించలేము. ఆయనకి టికెట్ హామీ ఉంది అనేది జిల్లాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం. అయితే దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తారు అంటూ వార్తలు వస్తున్న రోజుల నుంచి ఆయన పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా చాలా విమర్శలు చేశారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. అక్కడ మైనింగ్లో దోపిడీ చేశారు, అక్కడ మట్టి అక్రమంగా తవ్వమ్మేశారు, అక్కడ ఇసుక అక్రమంగా తవ్వమ్మేశారు అంటూ ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫిజికల్గా అటువంటి కార్యక్రమాలు జరుగుతున్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. సో వసంత కృష్ణప్రసాద్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ గడిచిన 4.5 ఏళ్లుగా పోరాడుతూ వస్తున్న దేవినేని ఉమాకు ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది మింగుడు పడని అంశంగా కనపడుతోంది. అంతేకాదు తనకు రావాల్సిన తన స్థానాన్ని, తన సీట్ను కూడా వసంత కృష్ణప్రసాద్ తీసుకెళ్లిపోతారు లాంటి ఒక ఆందోళన దేవినేని ఉమామహేశ్వరరావులో కనపడుతోంది. అయితే ఆయన పార్టీలో తీసుకునే అంశానికి సంబంధించి, ఆయన గతంలో హామీ ఇచ్చిన అంశానికి సంబంధించి దేవినేని ఉమాతో పార్టీ అధిష్టానం కనీసం చర్చించడం కూడా లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు తీసుకొచ్చి టికెట్ వస్తున్న క్రమంలో జిల్లాలో ఎవరినైనా తీసుకొస్తేనే నాతో చర్చించాలి, అంత సీనియర్ నేతను కదా నేను అనుకుంటున్నాను దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆయన స్థానానికి ఎసరు పెట్టి అక్కడ వేరే అభ్యర్థిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించే క్రమంలో దేవినేని ఉమాకు కనీస సమాచారం కూడా లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి. ఆయన నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానంటూ చెప్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారం చేయవద్దు అంటూ అధిష్టానం వైపు నుంచి ఆయనకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టొద్దు, టికెట్ల ప్రకటన తర్వాతనే ఎన్నికల క్యాంపెయిన్ చేద్దురు కానీ మనం జనసేన కలిసి పొత్తులో వెళ్తున్నాం కాబట్టి ఆ టికెట్లపైన, అభ్యర్థులపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత క్యాంపెయిన్ చేద్దురు కానీ అనే నెపంతో, అనే కారణంతో ఆయన్ను ఎన్నికల క్యాంపెయిన్ చేయకుండా పార్టీ అధిష్టానం ఆపింది లాంటి వార్తలు వస్తున్నాయి. సో అధిష్టానం నుంచి అటువంటి సమాచారం వచ్చిన తర్వాత ఇక తనకు టికెట్ ఇవ్వట్లేదు అనే విషయం పైన దేవినేని ఉమాకు ఒక క్లారిటీ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానిలో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీ తనకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేవినేని ఉమా గుడ్ బై చెప్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లాలో నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. దేవినేని ఉమా వాళ్ళ సోదరుడు కాలం నుంచి, సోదరుడు కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు, నందిగామ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత దేవినేని ఉమా సైతం అక్కడ నందిగామ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ వచ్చారు, విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన డీలిమిటేషన్లో నందిగామ నియోజకవర్గం ఎస్సీ కావడంతో అక్కడ నుంచి మైలవరంకి వచ్చారు. మైలవరం నుంచి కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో ఓడిపోయారు. గడిచిన ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు, ఇరిగేషన్ మినిస్టర్గా కూడా. సో అంత సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తారు అనేది వార్త. సో ఆయన గుడ్ బై చెప్తే ఎక్కడికి వెళ్తారు, ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవినేని ఉమాని చేర్చుకునే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. దేవినేని ఉమాకు కేశినేని నానికి రైవల్టీ ఉంది. కేశినేని నాని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వైపు వెళ్ళడానికి సంబంధించిన పాసిబిలిటీ చాలా తక్కువగా కనపడుతున్నాయి. సో తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్రెస్ట్, తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు, వసంత కృష్ణప్రసాద్ అక్కడికి వెళ్లడంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టెప్ తీసుకుంటుందా, ఆయనకు వెల్కమ్ చెప్తుందా చూడాల్సి ఉంది. మొత్తంగా టికెట్ దొరకకపోతే పార్టీకి గుడ్ బై చెప్పడానికి సంబంధించి నిర్ణయం తీసేసుకున్నారు దేవినేని ఉమా అనేది కృష్ణా జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ.